న్యూస్ ఇక ఆల్ టైమ్ రికార్డులతో పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటిన రేట్లు పూర్తిగా డౌన్ అయ్యాయి. 2-3 రోజుల్లోనే దాదాపు 10,000 వరకు తగ్గింది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశవ్యాప్తంగా కూడా పసిడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్స్ బంగారం ధర 1,25,000కు చేరింది. 22 క్యారెట్స్ బంగారం ధర 1,14,000గా ఉంది. మొన్నటి వరకు కొన్నవారు అయ్యో ఇప్పుడు ఇంత తగ్గేసరికి డేలా పడిపోతున్నారు. దీపావళి తర్వాత బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతుండడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు బంగారం కొంటే చాలా లాభపడొచ్చని మరికొందరు అంటున్నారు. చాలా మంది వ్యాపారులు ఇప్పుడే కొంటే మంచిదా లేదా ఇంకొంచెం ఆగి కొంటే లాభమా అని ఆలోచిస్తున్నారు. రైట్, ఇక బంగారం హెచ్చుతగ్గుల గురించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మాధవిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం ఈ మధ్యకాలంలో బంగారం రేట్స్ ఏ విధంగా అయితే పెరిగినాయో దాని తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయో కూడా చూస్తున్నాం. అయితే బంగారం ఊహించిన స్థాయికి పెరిగింది, ఇప్పుడు ఉన్నట్లుండి చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గిందని కూడా అనుకోవచ్చు. ఇలా బంగారం ధరలో మార్పులకు కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటారు? సో బంగారం ఏదైతే పెరిగిందో అదంతా కూడా మనకి గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల, లేకపోతే మనకి ఇంటర్నేషనల్ ఫోకస్డ్ రీజన్స్ వల్లనే ఈ బంగారం పెరగడం కానీ ఇప్పుడు తగ్గుతుండడానికి కూడా కారణం మనం గ్లోబల్ రీజన్సే చెప్పొచ్చండి. చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఇక్కడ ఇండియాలో దివాళీ ఉంది, దంతరాస్ ఉంది, అందుకే పెరుగుతున్నాయి, సో దివాళీ అయిన తర్వాత తగ్గిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ నాట్ రీజన్స్. అంటే అన్ని రీజన్స్ కూడా మనం గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనే చెప్పొచ్చు. అసలు ముందు పెరగడానికి కారణం మనం కానీ గమనించుకుంటే ₹1,00,000 1,10,000 నుండి మనకి 1,00,000 నుంచి మనకి ఒక్కసారిగా చాలా ఫాస్ట్ గా మనకి అంటే ఒకే 1 month లో ఒక 10% పైన, లేకపోతే ఒక ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50% పైన ఇలా పెరగడానికి కారణాలు మనకి ఎప్పుడైతే ఈ టారిఫ్స్ అనేవి వచ్చాయో, ఈ గ్లోబల్ ఎకానమీలో అన్సర్టనిటీస్ వచ్చాయో, అందరూ కూడా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ పర్టికులర్ అన్సర్టనిటీస్ తో ఏం చేశారంటే ఈ గోల్డ్ ని మనం ముందు పెట్టి యుఎస్ ట్రెజరీలో కూడా బాండ్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేసేవాళ్ళో ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్ లో పెట్టడం, అలానే యుఎస్ డాలర్స్ అండి, డాలర్స్ లో కూడా బాగా డాలర్స్ ని కూడా చాలా గోల్డ్ లాగా చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ డాలర్ ని మీద కూడా నమ్మకం తగ్గిపోయి ఆ అమౌంట్ కూడా వచ్చి ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో ఒక్కసారిగా యుఎస్ లో కొంచెం ఈ ఎకనామికల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల వచ్చిన ఈ భయం ఏదైతే ఉందో, అంటే ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, దానివల్ల అందరూ కూడా సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ వైపు అందరూ కూడా ఒక్కసారిగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారండి. అంటే ఒకవైపు సెంట్రల్ బ్యాంక్స్ బై చేశాయి, ఒకవైపు రీటైలర్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ అంటే ఈక్విటీస్ ని పక్కన పెట్టి, యుఎస్ బాండ్స్, ట్రెజరీ ఈల్డ్స్ ని పక్కన పెట్టి, కరెన్సీస్ ని కూడా నమ్మకం లేక అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో అందుకనే ఒక్కసారిగా గోల్డ్ అనేది ఇంత పెరిగింది. సో ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ కూడా ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ టెన్షన్స్ తగ్గబోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు యుఎస్ లో ట్రంప్ మనకు ఆల్మోస్ట్ ఇండియా మీద ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనం చేస్తామో 50% టారిఫ్స్ ఎప్పుడైతే వేశారో, అలానే చైనా మీద కూడా రీసెంట్ గా 100% టారిఫ్స్ వేశారు, అలానే బ్రెజిల్ మీద 100% పైనే టారిఫ్స్ వేశారో, ఈ విధంగా ఏవైతే లార్జెస్ట్ ఎకానమీస్ అయిన చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ ఇలా ఈ బ్రిక్స్ కంట్రీస్ నే టార్గెట్ చేస్తూ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ వేశారో ఒక్కసారిగా మనకి ఒక రకమైన ట్రేడ్ వార్ సిచ్యువేషన్ అనేది వచ్చేసింది. ఈ అడ్జస్ట్మెంట్ తర్వాత ఏ విధంగా మనకి ఎకానమీస్ ఉంటాయి అనే భయంతో అందరూ కూడా గోల్డ్ వైపు పరుగులు పెట్టారండి. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు కొంచెం ట్రంప్ కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఆ చైనాతో కూడా ఎప్పుడైతే 100% అన్నారో, లేదు మేము మళ్ళీ కూడా ఇంకొకసారి ఆలోచిస్తాము, మేము మళ్ళీ వాళ్ళతో నెగోషియేషన్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఇండియా మీద మనకి 50% వేశారు. ఇప్పుడు అక్కడ కూడా ట్రేడ్ నెగోషియేషన్స్ జరిగి అక్కడ నుంచి ఏమొస్తుందంటే మాకు ఇన్ఫర్మేషన్, అంటే మార్కెట్ లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 50% కాదు, దట్ మైట్ కమ్ డౌన్ టు 25%, 20% కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఇండియాకి యుఎస్ కి మధ్య ఒక మంచి ట్రేడ్ డీల్ రాబోతుంది అనే న్యూస్ అయితే మార్కెట్ లోకి వస్తే ఒక్కసారిగా మీరు గమనించారో లేదో స్టాక్ మార్కెట్లు అన్ని కూడా
మన ఇండియాలో స్టాక్ మార్కెట్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరగా వెళ్తుందండి. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ కు వెళ్తాయో మళ్ళీ గోల్డ్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్స్ ఆల్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అండి. అంటే స్టాక్ మార్కెట్ కి గోల్డ్ కి ఒక రకమైన ఆపోజిట్ మనకి ఉంటుంది. అంటే ఒకసారిగా స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఆ మనీ అంతా కూడా వెళ్ళి గోల్డ్ లో వెళ్తుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్తున్నాయో మళ్ళీ ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్ లో ఆ అమౌంట్ అంతా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మనీ అంతా కూడా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈ ఒక్క న్యూస్ తో, ఏదైతే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఒక మంచి ట్రేడ్ డీల్ రాబోతుందనే న్యూస్ రాగానే ఒక్కసారిగా అక్కడంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని గోల్డ్ లో ఆ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి వచ్చేటట్టుగా కనిపిస్తుంది. అలానే చైనాతో కూడా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ ని ఇంకొంచెం రీవ్యాంప్ చేసుకుంటున్నారు, మళ్ళీ కొంచెం పాజిటివ్ గా వెళ్తున్నారు. సో ఒక్కసారిగా మళ్ళీ ఫోకస్ అంతా కూడా మెటల్స్. అంటే మీరు చెప్తుంది ఓకే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తే లైవ్ మార్కెట్లో మళ్ళీ ధరలు కూడా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటారు? సో రెండింటిని, అంటే ఇప్పుడు మీరు గోల్డ్ ని సిల్వర్ ని మనం డిఫరెంట్ గా మనం చూడాలండి. దానికి ఉన్న రీజన్స్ వేరు, సిల్వర్ కి పెరగడానికి తగ్గడానికి ఉన్న రీజన్స్ వేరు, గోల్డ్ కి మాత్రము దానికి ఉన్న పెరగడానికి రీజన్స్ కానీ తగ్గడానికి రీజన్స్ వేరు. సో సిల్వర్ ఒక్కసారిగా మీకు ఒక 20,000 తగ్గొచ్చు, లేకపోతే 15,000 తగ్గొచ్చు, మళ్ళీ పెరగడానికి టైం. గోల్డ్ అలా ఉండదండి. గోల్డ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ₹1,00,000 ఇప్పుడు వస్తుందా అంటే మేమైతే ఖచ్చితంగా రాదనే చెప్పొచ్చు. ఎందుకంటే గోల్డ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా అంతగా గోల్డ్ ప్రైజెస్ అనేవి క్రాష్ అవ్వవు. మేబీ డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కసారిగా 50% ఈ ఇయర్ లో పెరిగింది కాబట్టి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ ఇన్స్టిట్యూషనల్స్ ఎలా అయితే ఈటీఎఫ్స్ లో పెట్టిన వాళ్ళు ఎవరైతే, గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంత ప్రాఫిట్స్ చూసిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అందుకనే ఒక్కసారిగా గోల్డ్ అనేది మీకు కొంచెం తగ్గడం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ అని కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ టైంలో కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా గోల్డ్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కరెక్షన్ అయితే రాకపోవచ్చండి. బట్ ఏ కరెక్షన్ వచ్చినా, ఏ మాత్రం కొంచెం తగ్గినా ఎంట్రీ కూడా అంతే విధంగా మళ్ళీ బై చేసిన వాళ్ళు కూడా అంతే విధంగా ఉన్నారు కాబట్టి గోల్డ్ అక్కడే మనకు సపోర్ట్ అనేది మనకి కనిపిస్తుందండి. ఓకే, అంటే మాధవి గారు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్, సో మరి బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు, అసలు తగ్గుతుంది అనుకోవచ్చు అంటారా? సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగాయి కదండి. సో ఈ అనూహ్యంగా పెరిగిన తర్వాత ఇక్కడ ఒక రేట్ దగ్గర కన్సాలిడేట్ అవుతోంది. సో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ అనేది ఏ రేట్ దగ్గరకు వచ్చి మార్కెట్ లో గోల్డ్ అనేది ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది వస్తుందో, ఇక ఆ ప్రైస్ నుంచి ఒక 2,000 3,000 అంతే మనకి కనిపిస్తుందండి. ఇక అంతకన్నా వేరియేషన్ అనేది కనిపించదు. బట్ ఎంత వరకు వచ్చి, అంటే మా ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 1,20,000, ఒక 1,25,000, 1,20,000 దగ్గరకి మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి గోల్డ్. సో ఆ రేంజ్ గాని వచ్చినట్లయితే ఆ ప్రైస్ లో కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైతే కొంటూ ఉన్నారో ఒకసారిగా మేము చెప్పేది ఏంటంటే, ఇలా పెరిగిందని ఒకసారిగా మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడము, మళ్ళీ తగ్గిపోయిందని మళ్ళీ దాన్ని మిస్ అయ్యామని అలా కాకుండా, మీరు ఏదైతే గోల్డ్ని మీరు పర్చేస్ చేసుకోవాలి, ఒక 20 లక్షలు కానీ ఒక 10 లక్షలు కానీ మనకి ఒక టార్గెట్ ఉంది అంటే ఒక్కొక్కసారి కొంటూ ఉండండి. ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, సో ఈ ఛాన్స్ లో కొంత మీరు ఎంటర్ అయ్యి మీకు ఏదైతే కన్సంప్షన్ ఉందో ఆ కన్సంప్షన్ తగ్గట్టుగా కొంత అమౌంట్ అయితే ఇప్పుడు మీరు గోల్డ్ లో బై చేయండి. మళ్ళీ కొంచెం కరెక్షన్ వస్తే మళ్ళీ ఎంటర్ అవుతూ ఉండండి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. ఒక్కసారి లంసమ్ గా ఒక ప్రైస్ దగ్గర పెడితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ గానే ఉంటుందండి. ఎందుకంటే హయ్యర్ ప్రైస్ దగ్గర కొన్న వాళ్ళు, అయ్యో మేము ఒక 10,000 తగ్గింది గోల్డ్, మేము మిస్ అయ్యాము అనేది ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓకే, అంటే పెట్టుబడి పర్పస్ కింద అయితే ఇప్పుడు ప్రెసెంట్ బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు అంటారా? ఎందుకంటే చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి. మొన్నటి వరకు రేట్ హైలో ఉంది, ఇప్పుడు సడన్ గా తగ్గడం కూడా చూస్తున్నారు. దీనివల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? మేమే ఒక్కటే చెప్తామండి, మార్కెట్ లో ప్రతిసారి ఎంత పెరిగింది, 10,000 పెరిగింది, అది ఎవరు క్యాచ్ చేయలేరండి ఎంతవరకు వెళ్తుంది మళ్ళీ ఎప్పుడు. అలా కాకుండా మనం ఏంటంటే ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ఎవ్రీ వీక్ ఇలా ఏదో ఒకటి ఒక ఎస్ఐపి లాగా మనము, మీరు అనుకున్న ప్రైజ్, మీరు అనుకున్న అమౌంట్, ఒక 5,000 అనుకున్నారు, 10,000 అనుకున్నారు, ఈ విధంగా మీరు ఒక మంత్ లో ఒక 10th అనేది ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ లో ఏ ప్రైజ్ ఉన్నా సరే ఆ ప్రైజ్ లో మనం కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండడమే బెస్ట్ స్ట్రాటజీ అండి. మనం అయితే ఎవరు కూడా లోయెస్ట్ ని చేస్ చేయలేరు, లోయెస్ట్ ని క్యాచ్ చేయలేరు, అలానే హయ్యర్ పాయింట్ ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి సో ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్ ద ప్రైజెస్, మన రిక్వైర్మెంట్ ఏంటి, మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మనం పెట్టుకుంటున్నాము మంచి రిటర్న్స్ అయితే గోల్డ్ లో అయితే మనం లాస్ట్
30 ఇయర్స్ సిఏజిఆర్ చేసుకున్నా మనకి 9 to 10% అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. 8 నుంచి 9%, 8 నుంచి 10%, అంటే మనకి ఎఫ్డి రేట్స్ కన్నా బెటర్గా కనిపించేటప్పటికీ అందరూ కూడా ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ ఈటీఎఫ్స్ మనకి 4 times పెరిగాయండి. అంటే ఈ సెప్టెంబర్లో అయితే హ్యూజ్ ఇన్ఫ్లోస్ గోల్డ్ ఈటీఎఫ్స్ లో బాగా పెడుతున్నారు. సో ఈ విధంగానే మీరు కంటిన్యూ చేయండి, బట్ ఒక్కసారే పెట్టకండి. ఎవ్రీ మంత్ అంటే మీరు ఒక ఇయర్ అంతా కలిపి ఒక 2 lakhs పెడదాము గోల్డ్ లో అనుకునేటప్పుడు ఆ 2 lakhs ని ఎవ్రీ మంత్ గా మీరు డివైడ్ చేసుకుంటూ ఎస్ఐపి రూపంలో ఆ ప్రైజ్ ని సంబంధం లేకుండా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ లో పెట్టుకుంటూ మీరు వెళ్ళిపోతే డెఫినెట్లీ యూ విల్ గెట్ 8 to 10% మధ్య రిటర్న్స్ అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తాయండి. అంటే భవిష్యత్తులో బంగారం మూమెంట్ ఎటువైపు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారు మాధవి గారు? సో గోల్డ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ అసెట్ క్లాస్ అయిపోయిందండి. అంటే ఇంకా ఏమి ఆల్టర్నేటివ్ ఎవరికి కనిపించట్లేదు. అంటే సేఫ్టీ, ఒక సేఫ్ ఒక అసెట్ క్లాస్లో మనం డబ్బులు పెడితే మన డబ్బులకి ఎటువంటి లైక్ అన్సర్టనిటీ కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకునేటట్టుగా గోల్డ్ అనేది ఒక్కటే అసెట్ క్లాస్ అనేది కనిపించడం వల్ల, అది కూడా సెంట్రల్ బ్యాంక్స్ అనేది చాలా హ్యూజ్గా బై చేసి, ఎందుకంటే ఇంకొక అసెట్ అంటే ఆల్టర్నేటివ్ అసెట్ క్లాస్ అనేది కనిపించట్లేదండి. సో అంతవరకు అంటే వేరే అసెట్ క్లాస్ అంటే అప్పట్లో ఎక్కడ పెట్టేవాళ్ళండి, డాలర్లో కూడా ఈక్వలెంట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఏదైనా మనకి అమౌంట్ అనేది కొంచెం సేఫ్గా ఉండాలి అంటే డాలర్స్ ఆర్ మోస్ట్ సేఫెస్ట్ అని చెప్పి అక్కడంతా కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా డాలర్స్ మీద కూడా డీడాలరైజేషన్ జరుగుతుంది, డాలర్ మీద కూడా అంత స్ట్రాంగ్గా పెరుగుతుందా అనేది దాని మీద కూడా అంత నమ్మకం లేకపోవడం వల్ల డాలర్స్ మీద కూడా పెట్టడం మానేశారు. ఆ తర్వాత యుఎస్ ట్రెజరీ బాండ్స్ మీద పెట్టేవాళ్ళండి. సేఫ్ కావాలి మనకి, సేఫ్టీ, మన మనీ సేఫ్టీ అనగానే అమౌంట్ అంతా తీసుకుని వెళ్ళి యూఎస్లో ట్రెజరీ బాండ్స్ అనేవి కొనుక్కునే వాళ్ళు. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయిపోతూ ఉన్నాయండి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకసారి తగ్గించారు, మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సెస్లో కూడా మేము 2-3 టైమ్స్ వాళ్ళే చెప్తున్నారు మేము ఇంకా యుఎస్లో మేము ట్రెజరీ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని. సో ఇన్ని అన్సర్టనిటీస్ ఉండడం వల్ల అరే ఇక్కడ ఇది లేదు, తర్వాత డాలర్స్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, ఆ తర్వాత బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఓన్లీ వన్ అసెట్ క్లాస్ ఏదైనా మిగిలింది అంటే అది గోల్డ్ అండి. ఒకవైపు ఏంటంటే ఈక్విటీస్ కూడా కొంచెం వాల్టిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. సో ఒక క్లారిటీ రావట్లేదు. సో ఒక్కసారి ఇదంతా సెటిల్ అయిపోయింది అనుకోండి, సో దెన్ వీ కెన్ సీ ద అమౌంట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్స్లోకి కానీ ఈక్విటీస్లోకి కానీ వెళ్ళాలి అంటే. బట్ ఎకానమీ అనేది గ్లోబల్గా అన్సర్టనిటీస్ అనేవి కొంచెం తగ్గితే డెఫినెట్లీ ఇక్కడ గోల్డ్ అనేది కొంచెం స్టాగ్నేట్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి ఈక్విటీ మార్కెట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. సో ఆ టైం అనేది మనం వెయిట్ చేయాలి. సో మేబీ ద టైమ్ హ్యాస్ ఎవ్రీ వన్ హ్యాస్ రియలైజింగ్ దట్ ఇంకా మనీ అనేది ఇక ఈక్విటీస్లోకి ఏమైనా మనకి వెళ్తుందా, ఎందుకంటే మంచి కార్పొరేట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఐదర్ యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, చైనా మార్కెట్స్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం దీంట్లో రేస్లో ఉన్నాయా. సో ఈ విధంగా మార్కెట్లో మనీ అంతా కూడా ఇప్పుడు గోల్డ్ని దాటి ఈ ఈక్విటీ మార్కెట్స్కి వస్తే గోల్డ్ షైన్ అనేది కొంచెం తగ్గొచ్చండి. అంటే డాలర్కి ఆల్టర్నేటివ్గా ఇటు భారత్, చైనా లాంటి దేశాలు బంగారం కొనటం వల్లే గోల్డ్ ఆల్ టైమ్ హైని తాకాయి అనుకోవచ్చా? లేదంటే ఒకవేళ బంగారం కొనడాన్ని ఆపేస్తే రేట్లు తగ్గుతాయనే అపోహ కూడా ఉంటుంది, దానికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్. సో ఇక్కడ మనం ఎలా చూడాలి అంటే రీటైలర్స్ అనే వాళ్ళు అంటే మీరు నేను గోల్డ్ కొనడం వల్ల అంత గోల్డ్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేయలేమండి. సో గోల్డ్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఎన్ని కొంటాయి తెలుసా అండి? ఆల్మోస్ట్ ఒక లైక్ 700 tons అండి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 700-800 tons వాళ్ళు గోల్డ్ని అందరూ కూడా గోల్డ్ని బై చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు డిమాండ్ని ఎంత క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక వైపు సప్లై ఇష్యూస్ కూడా ఉన్నాయండి. అంటే గోల్డ్ని మనం కంటిన్యూస్గా ప్రొడక్షన్ అనేది వచ్చేది కదండి. సో ఇట్ టేక్స్ టైం. గోల్డ్ ప్రొడక్షన్ అనేది సప్లై అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరిగిపోతుందో సో దానివల్ల ఒక్కసారిగా అమాంతంగా ఈ గోల్డ్ ఈ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే డిమాండ్ ఎక్కువైపోయి సప్లై దానికి తగ్గట్టుగా లేకపోవడం వల్ల గోల్డ్ అనేది పెరిగింది. ఎప్పుడైతే సో కొంచెం సెంట్రల్ బ్యాంక్స్ కొనడం కొంచెం తగ్గించి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం తగ్గిస్తే డెఫినెట్లీ గోల్డ్ అనేది కొంచెం కరెక్ట్ అయ్యి ఒక ప్రైస్ దగ్గర కన్సాలిడేట్ అవుతుందండి. బట్ క్రాష్ అయితే కంప్లీట్గా అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ రోజు కొంచెం పాజిటివ్గా ఉందండి, రేపు మళ్ళీ ఇంకొక అన్సర్టనిటీ వస్తుంది.
లైక్ ఇంకేదైనా కంట్రీస్ మధ్య వార్ రావడం కానీ, లేకపోతే ఇంకా ట్రంప్ ఇంకో 3 years ఉంటారు. సో ఈ 3 years లో వి మైట్ సీ సో మెనీ థింగ్స్. సో మళ్ళీ ఇంకేదైనా వస్తే ఇమీడియట్ గా మళ్ళీ ఇవన్నీ వదిలేసి మళ్ళీ మనీ అంతా కూడా గోల్డ్ వైపు వెళ్ళిపోతారు. సో గోల్డ్ ఆల్వేస్ విల్ బి ద సేఫెస్ట్ హెవెన్. సో దానికి షైన్ అనేది ఎప్పటికీ తగ్గదండి. బట్ ఏంటంటే ప్రైజెస్ అనేవి అమాంతంగా ఒక్కసారి పెరిగాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం జరుగుతోంది. సో ఇదే ఇప్పుడు మనకి ఈ ఏదైతే ఈ కొంచెం గోల్డ్ ప్రైజెస్ తగ్గాయో సో అది మనకు కనిపిస్తుంది. కొంత అమౌంట్ అయితే డెఫినెట్లీ ఎప్పుడు గోల్డ్ లో పెట్టుకొని ఎవరు ఉండరండి. ఇట్ ఈస్ ఓన్లీ ఆ పార్కింగ్, అంటే మన అమౌంట్ ని కొంచెం కొంత టైం వరకు అక్కడ పార్క్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ రాగానే గోల్డ్ నుంచి మనీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల మనకి గోల్డ్ లో కొంచెం కన్సాలిడేషన్ అయితే కనిపించబోతోంది. రైట్. మాధవి గారు, ఫైనల్గా ఒకటండి, ఏంటి చాలా మంది ఇప్పటి వరకు గోల్డ్ పైన పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళైనా లేదంటే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మొన్నటి వరకు ఉన్న హై రేట్లో ఇంకా పెరుగుతుంది అని చెప్పి కూడా ఆల్రెడీ కొనేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది ఇంకా తగ్గుతుందేమో వెయిట్ చేద్దామని వెయిట్ చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉంది. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? సో మొన్న కూడా మేము చెప్పామండి, లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే ఈ గోల్డ్ అమాంతంగా పెరుగుతోందో, సో అనీవన్ గా పెరుగుతోందో ఒక్కసారి ఆగండి, జస్ట్ వెయిట్, ఒక్కసారి కొంచెం కన్సాలిడేట్ అవ్వనీయండి. ఈ పర్టికులర్ ఏదైతే క్రేజ్ ఉందో ఈ కొంచెం ఇదంతా కూడా కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత అప్పుడు ఒక ప్రైస్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ యుఫోరియా ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గోల్డ్. యుఫోరియా కూడా చిన్న మాటే అనుకోవచ్చు. అంత క్రేజీగా గోల్డ్ అనేది అందరూ ఒకేసారి బై చేస్తున్నారు. ఒక్కసారి సెటిల్ డౌన్ అయిన తర్వాత ఒక ప్రైస్ దగ్గర అప్పుడు మీరు నెమ్మదిగా ఎంటర్ అవ్వండి అని మేము మొన్న కూడా అందరికీ ఇన్వెస్టర్స్ అందరికి కూడా కొంచెం హోల్డ్ బ్యాక్ చేసుకోమనే చెప్పాము. ఓకే, ఇంట్లో పండగలు అవి లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయంటే అదైతే మనం ఆపలేము. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారు అనుకుంటున్నారో ఒక్కసారిగా లంసమ్ గా అమౌంట్ అంతా తెచ్చి ఇంకా 2 లక్షలు అయిపోతుంది, 3 లక్షలు అయిపోతుంది, ఈ విధంగా అయితే మీరు అమౌంట్ అంతా లోన్ల ద్వారా తెచ్చి లేకపోతే ఎక్కడో అప్పు చేసి తెచ్చి ఇప్పుడు గోల్డ్ లో పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. సో గోల్డ్ ని ఒక 10-20% వరకు మాత్రమే దాన్ని ఒక అసెట్ క్లాస్ లాగా ఒక 20% మీ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టుగానే మెయింటైన్ చేయండి. ఎవ్రీ ఇయర్ మీరు 1 లక్ష రూపాయలు సేవింగ్లు చేస్తే అందులో 20,000 గోల్డ్ లో పెట్టడంలో తప్పలేదండి. అదే మెయింటైన్ చేయండి, అలానే కంటిన్యూ అవ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైజెస్. ఈ యుఫోరియాలోని అంటే ఈ దీంట్లో మనం కూడా అంటే మాధవి గారు మీరు చెప్తున్న ప్రకారం గోల్డ్ ప్రకారం మనం చూస్తున్నాం, వెండి కూడా ఈ మధ్యలో బాగా పెరిగింది, కేజీ 2 లక్షల వరకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ తగ్గింది. సో ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టొచ్చు అంటారా, లేదంటే గోల్డ్ వరకే వెళ్తే మంచిదంటారా? దేంట్లో పెట్టుబడి పెడితే మంచిదిగా భావించవచ్చు అంటారు? సో గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మనం చూసుకుంటే ఎప్పుడైనా సేఫ్ గా కావాలి, మాకు ఎక్కువ వాల్టిలిటీ వద్దు, మాకు సేఫ్ గా కొంచెం రిటర్న్స్ 8-10% రిటర్న్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గోల్డ్ నే ఆప్ చేయాలండి. సిల్వర్ అనేది ఏంటంటే టూ మచ్ వాల్టిలిటీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక్కసారిగా 70,000 నుంచి 1,80,000 వెళ్ళింది, మళ్ళీ 1,80,000 నుంచి ఒక్కసారిగా మళ్ళీ 1,30,000 అయినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే సిల్వర్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఆల్ ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుంది. మొన్న పెరగడానికి కారణం ఏంటంటే అంటే మనకి లండన్ లో వాలెట్స్ లో ఒక్కసారిగా సప్లై అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చైనా అండ్ యుఎస్ ఒక్కసారిగా 1,000 టన్నుల సిల్వర్ ని లండన్ వాలెట్స్ కి పంపించారండి. అంటే ఏంటి, అక్కడ ఇమీడియట్ గా మళ్ళీ సప్లై ఇష్యూస్ అనేవి తగ్గిపోయాయి. సో డిమాండ్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. సో దానివల్ల మళ్ళీ సిల్వర్ అనేది 1,60,000 ఈ రేంజ్ కి అనేది వచ్చేసింది. అక్కడ డిఫరెన్స్ అంటే అక్కడ రీజన్స్ వేరండి. సిల్వర్ అలా పెరగడానికి కారణం ఏంటంటే అసలు ఫిజికల్ సిల్వర్ అనేది అవైలబిలిటీ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ సప్లై అనేది స్టార్ట్ అయింది. యుఎస్ నుంచి చైనా నుంచి చాలా టన్నుల సిల్వర్ అనేది అవైలబిలిటీకి వచ్చేసింది. ఎప్పుడైతే అవైలబిలిటీకి వచ్చిందో సిల్వర్ అనేది తగ్గిపోయింది. బట్ సిల్వర్ లో కూడా యూ క్యాన్ ఇన్వెస్ట్ అండి. బట్ ఏంటంటే వాల్టిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కసారిగా పెరగడం ఒక్కసారిగా తగ్గడం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అలా అయినా మాకు ఓకే, మేము రిస్క్ తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే సిల్వర్ వైపు వెళ్ళొచ్చండి. మాకు సేఫ్టీగా స్టడీగా ఉండాలి అనే వాళ్ళందరూ కూడా గోల్డ్కి వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చూస్తున్నాం బంగారం రేట్స్కి సంబంధించి ఇప్పటికే ఆల్ టైమ్కి చేరిన రికార్డ్ ఒక్కసారిగా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. ముందు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని కూడా అటు బిజినెస్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు తెలియజేయడం కూడా చూస్తున్నాం.